కనిపిస్తూ ఉంది. అందు తాను అద్భుతంగా రచించిన ప్రజల పట్ల దేవునికి గల ప్రత్యేక ప్రేమానురాగములు వెల్లడి అగుచున్నవి. గొర్రె పిల్ల బలితో కూడిన పాస్కా విందును వారికి ఏర్పాటు చేసి ఆ రక్తము ద్వారా ఐగుప్తులకు గురైన శిక్ష నుండి వారిని కాపాడారు. వారి విమోచనకు గుర్తుగా దాన్ని వారు ప్రతి ఏటా పాస్కాను చేసుకునేవారు. నూతన నిబంధనలో క్రీస్తు కూడా ఇలానే చేశారు. తన శరీరమనే భోజనముగా తన రక్తము పానముగా రక్షణ నిమిత్తము ప్రసాదించి తాను మరలా వచ్చే వరకు ఈ పాస్కాను కొనసాగించమన్నారు. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కూడా పాప బానిసత్వం నుండి రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. మనము వారు ప్రసాదించే రక్షణకు అర్హులు కావాలని క్రీస్తు మనకిచ్చిన కట్టడలను నిర్లక్ష్యం చేయకుండా అనుసరించి మన పాస్కా మహోత్సవంలో కొనియాడము. మొదటి పట్టణం నిర్మాకాండము 12వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం, 11వ వచనం నుండి 14వ వచనం. మొదటి పట్టణం నిర్మాకాండము 12వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం. ఆ దినములలో ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పింది, అన్ని నెలలో ఈ నెల మీకు మొదటిదవును. సంవత్సరంలో ఈ నెలను మొదటిగా నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ రీతిగా చెప్పుడు, ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబం వారు చాలకపోయినచో కుటుంబ యజమానులు పొరుగు వారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు, అది ఒక ఏడాది పూతై ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండలేము. అప్పుడు ఇశ్రాయేలుల సమాజం వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వదిలిపోవలేను. అంతటా దాని నెత్తులు తీసుకొని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువుటమ్మెల మీద అడ్డకమ్మి మీద పోయవలేను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలేను. పొంగని రొట్టెలతో చేదు మొక్కకూరలతో ఆ మాంసము తినవలేను. మాంసము ఈ క్రింది విధంగా తినవలేను. తినున్నప్పుడు మీ నడుమునకు తట్టి ఉండవలేను, కాళ్లకు చెప్పులు ఉండవలేను, చేతిలో కర్ర ఉండవలేను. మాంసము త్వరగా తినవలేను. ఇది ప్రభు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇంట్లకు నెత్తురు పూతల గుర్తుగా ఉండును. వారిని చూచి నేను మిమ్మేమీ చేయగా మీ ఇంట్లో దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనం చేయనప్పుడు మీరు ఏ విపత్తుకు గురి కారు. ఈ రోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల దాకా శాశ్వతంగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం అందరూ. క్రీస్తు రక్తమున పాలు పంచుకున్నడే మన దీవెన పాత్ర. ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమీ అర్పింపగలను.
రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతావందనములు చెల్లించును. అందరూ క్రీస్తు రక్తమున పాలు పంచుకున్నటే మన దీవెన పాత్ర. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువగలది. ప్రభు, నేను నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యు బంధములను తెరచితివి. అందరూ క్రీస్తు రక్తమున పాలు పంచుకున్నటే మన దీవెన పాత్ర. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పించును. నీ నామమునకు వందనములు చెల్లించును. ప్రభువు ప్రజలందరూ ప్రోగైన సమాజమున ఓ యెరూషలేమా, నీ మధ్యనున్న ప్రభు దేవాలయన నా మొక్కులు చెల్లించుకొందురు. అందరూ క్రీస్తు రక్తమున పాలు పంచుకున్నటే మన దీవెన పాత్ర. రెండవ పట్టణం యొక్క వ్యాఖ్యానము. ఈ రెండవ పట్టణంలో క్రీస్తు ఏ విధముగా మనకు నూతన నిబంధన వడబడి ఉన్నాడు చేసుకున్నది ప్రీత పౌరులు చెప్పుచున్నారు. పూర్వ నిబంధనలో గొర్రె పిల్లను బలి వస్తువులుగా సమర్పించుట ద్వారా తన ప్రజలతో ఒడంబడికను చేసుకొనిను. కానీ ఈ నూతన నిబంధనలో క్రీస్తు నాథుడే దివ్య గొర్రెపిల్ల స్థానమును ఆక్రమించి బలి వస్తువుగా నిలిచిపోయారు. కడరా భోజన సమయమున క్రీస్తు రొట్టె ద్రాక్షారసములను తన దివ్య శరీర రక్తములుగా మార్చి అపోస్తులకు తిరుటకు త్రాగుటకు ఇచ్చారు. ఇది తాను కలవరిగిరిపై అర్పించబో బలిని సూచించుచున్నది. దీని ద్వారానే దేవునికి మనకు రక్త సంబంధము ఏర్పడినది. ఈ రక్తమే ప్రతి ఒక్కరి పాపాన్ని కడిగివేస్తుంది. సకల కీడులను మూలమైన పాపాలని నిర్మూలిస్తుంది. మనం ఈ కార్యాన్ని నెరవేర్చినప్పుడల్లా క్రీస్తు మరలా వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నాము. ఆయన త్వరగా వచ్చి యాత్రికులమైన మనలను గమ్యాన్ని చేర్చాలని ఆశిద్దాం. రెండవ పట్టణం. ఈ రొట్టెను తినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటించుడు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభు నుండియే పొందింది. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని తుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం, దీనిని జ్ఞాపకార్థము చేయదు అని పలికాడు. అదే విధముగా భోజనము తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్రను నా రక్తములో అయినను నూతన నిబంధన దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయడు అని పలికాడు. కనుక ఈ రొట్టెను భుజింపునప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటించరు. ఇది ప్రభువుల వాక్కు. సర్వేశ్వరునికి వందనం.
మీతో నందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. అది పాస్కా పండుగకు ముందటి దినము. యేసు ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించి ఈ లోకములో ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండ సీమోను కుమారుడు యూదా ఇస్కరియోతుకు హృదయములో పిశాచము యేసుని అప్పగింపవలెనను ప్రేరణ కలిగించెను. తండ్రి సమస్తమును తన చేతికి అప్పగించి ఉండాలని అనియు తాను దేవుని వద్ద నుండి వచ్చిననియు మరలా దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు గ్రహించి భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రములను తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములను కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన పేతురు వద్దకు రాగా, ప్రభు, నీవు నా పాదములు కడగవద్దు, నీవు నా పాదములు కడుగుదువా అని అతడు అడ్డుపడిను. నేను చేయునది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొను అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని చెప్పెను. అంతటా అట్లైన ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు నా తలను కూడా కడుగుమని పేతురు పలికెను. స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు, అతడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కోనక్కరలేదు. మీరు శుద్ధులు, కానీ మీరు అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తన్ను అప్పగించు వారిని ఎరిగి ఉండెను కనుక మీరు అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరల తన పై వస్త్రములను ధరించి కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువనియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏవైనా నేను మీ బోధకుడును ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడు అయిన నేను మీ పాదములు కడిగిన మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుక్కొను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక.
సాధంగా స్థాపించి దీనిని నా జ్ఞాపకార్థము చేయుడని సెలవిచ్చినటువంటి ప్రభు నాకు అందరం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఓకే. అదే విధంగా మన విచారకుడు ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా ఈరోజు తల్లి తిరుసభ 3 పండుగల్ని జరుపుకుంటుంది. నేను 4వ పండుగని యాడ్ చేయాలనుకుంటుంది. దీనికి సమకూర్చాలి అనుకుంటున్న 4 విషయాల మీద ధ్యానం చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మనం ఉపోద్ఘాతంలో విన్నాము 3 విషయాలు. ఈరోజు క్రీస్తు భగవానుడు తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు, అంటే తను వచ్చినటువంటి కార్యాన్ని సంపూర్తిగా నిర్వహించిన తరువాత తన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయము సమీపించదని గ్రహించినప్పుడు తను చేసినటువంటి 3 కార్యములు నేను ఒకటి యాడ్ చేస్తాను. అది కూడా క్రీస్తు ప్రభువే స్థాపించారు. మొట్టమొదటిది సేవా తత్వ స్థాపన, సేవ చేయటం అనేటువంటి వరాన్ని స్థాపించటము. రెండవది దివ్య సప్రసాద స్థాపన, అదే ప్రభు యొక్క కడరా భోజన విందు ఈరోజు మనం జరుపుకునేటువంటిది. మూడవది గురుత్వ లేక యాజకత్వ స్థాపన, క్రీస్తు ప్రభువు మనకు చూపించిన విధానాన్ని ఆయన స్థాపించినటువంటి దివ్య సప్రసాద విందును ప్రతినిత్యము జరుపుకోవాలి అని ఆజ్ఞాపించి తనే గురుత్వాన్ని కూడా స్థాపించడం జరిగింది. నాలుగవది ఈ రోజుని మాండీ థర్స్డే అని కూడా అంటారు. మాండీ అంటే ఫ్రెంచ్లో కానీ లాటిన్లో కానీ అంటే కమాండ్, అంటే ఆజ్ఞాపించడం. దేవుడు తానే స్వయముగా నూతన ఆజ్ఞను మనందరికీ ఇవ్వటము, నూతన ఆజ్ఞ స్థాపన. ఈ 4 గురించి కొంచెం సేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది సేవా తత్వ స్థాపన. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పఠనాలు ఈ యొక్క 4 విషయాలని మనందరికీ చక్కగా వివరిస్తూ ఉన్నాయి. యూదుల ఆచారం ప్రకారము మన యొక్క చరిత్రలో కూడా పూర్వకాలము, నా చిన్నప్పుడు కూడా నేను చూసినటువంటి ఒక గొప్ప ఆచారం ఏంటి అంటే, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వెంటనే వారికి ఏమి ఇస్తాం మనం? కాళ్ళు కడుక్కోవడానికి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అంతకు ముందు ఇత్తడి చెంబులు అంటారు కదా, ఇత్తడి చెంబులో ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు చెంబులు పోయినాయి, లోటాలు పోయినాయి, జగ్గులు పోయినాయి, ఏమొచ్చినాయి? కుళాయిలు వచ్చినాయి. ఎవరైనా రాగా ముందేం చెబుతున్నా, వెళ్ళి పంపు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటాడు అన్న. కొంతమంది అయితే ఈ ఆచారం ఎందుకులే అని చెప్పేసి, లేదు నేను బూట్లు వేసుకొని వచ్చాను లేదా మంచి చెప్పులు వేసుకొని వచ్చాను కాబట్టి కాళ్ళు కడగాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది. అయితే ఇదే ఆచారము యూదుల ఆచారంలో కూడా ఉంది. ఇది చరిత్రలో జరిగినటువంటి విషయాలు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తు ప్రభువుకు ముందు నుంచి ఉన్నటువంటి ఆచారం ఏమిటి అంటే, ఎవరైనా సరే వారి ఇంటికి లేదా వారి యొక్క ఏదైనా శుభకార్యం జరుగుతుంటే ఆహ్వానించిన వారిని గౌరవించుకోవటము వారికి ఉన్నటువంటి ఆచారము. ఎవరినైనా సరే ఏదైనా విందుకు పిలిస్తే కనుక ఆ ఇంటి యొక్క యజమాని దగ్గర ఉండి తన యొక్క సేవకులను తన యొక్క పెట్టుకొని వచ్చినటువంటి అతిథులను గౌరవిస్తూ వారికి నీటిని అందించి వారి యొక్క పాదాలను శుభ్రం చేసుకోమనడము, లేదా అక్కడ ఉన్నటువంటి సేవకులే వచ్చినటువంటి అతిథుల యొక్క కాళ్ళను శుభ్రం చేయడం అనేది ఒక ఆచారంగా ఉండేది. అదే ఆచారాన్ని క్రీస్తు ప్రభువు కూడా పాటించాలి అనుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు కూడా ఒక యూద కుటుంబంలో జన్మించడం అనేది జరిగింది. తను యూదుడు కాబట్టి తను యొక్క ఆచారాన్ని పాటించడము ఎంతైనా సముచితము అని గ్రహించి తన ఆచారం అనుసారంగా జీవిస్తూ ఈ యొక్క సేవా తత్వాన్ని స్థాపించడం జరిగింది. అయితే క్రీస్తు ప్రభువు కూడా అందరి వలె యూదుల ఆచారం ప్రకారము పాస్కా పండుగ జరుపుకోవడానికి తన యొక్క 12 మంది శిష్యులను ఆహ్వానించడం జరిగింది.
ఇది 12 మంది శిష్యులు ఆయన ఆహ్వానించడం కాదు, ఈయనే క్రీస్తు ప్రభువే వారి యొక్క నాయకుడుగాను వారి యొక్క బోధకుడుగాను వీరిని తనతో పాటు ఈ యొక్క పాస్కా విందుకు ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించినటువంటి క్రీస్తు ప్రభుకి సేవకులు ఎవరూ లేరు. సేవకులు ఎవరూ లేకపోతే తను ఈ యొక్క విందును జరుపుకోవడానికి కూడా స్థలము లేకపోతే మొన్నటి రోజున మనం చదువుకున్నటువంటి ఒక సువిశేష గ్రంథంలో కూడా మనం విని ఉన్నాము. సమయం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి మనము పాస్కా విందును జరుపుకోవాలన్నప్పుడు క్రీస్తు భగవానుడే మీరు పట్టణంలోకి వెళ్ళి ఒక ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా యొక్క బోధకుడు మీ ఇంటి వద్ద పాస్కా విందును జరుపుకోవాలనుకుంటున్నాడు అన్నప్పుడు ఆయన తన ఇంటి సేవ చేసినట్లయితే దాని యొక్క ప్రతిఫలము మనకే కాకుండా ఆ సేవను అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హేరాళంగా దక్కుతుందని క్రీస్తు భగవానుడు ఈ యొక్క సువార్త ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. ఇది మొట్టమొదటిగా మనమందరం ధ్యానించుకునేటువంటి అంశం, సేవా తత్వ స్థాపన. రెండవది దివ్య సప్రసాద స్థాపన, అదే కడరాత్రి భోజనం. మన యొక్క క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ కథోలిక విశ్వాసంలో ముఖ్యమైనటువంటి ఘట్టము దివ్య సప్రసాద స్థాపన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యోహాను శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చక్కగా వివరించబడింది. ఏంటి అంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, తన యొక్క ప్రేమకు చిహ్నముగా తన యొక్క జ్యేష్ఠ పుత్రుడిని, తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించెను. తన కుమారుని ద్వారా ఈ లోకమును రక్షింప చిత్తగించునని మనందరికీ కూడా చక్కగా వివరించబడింది. క్రీస్తు భగవానుడు తన యొక్క సమయము ఆసన్నమైనది అని తెలిసిన తరువాత, ఇదిగో నా యొక్క ప్రజలను రక్షించటానికి వీరికి కావలసినటువంటి జీవాహారాన్ని ఇవ్వాలి అంటే వేరే మన్నా కానీ లేదా ఎటువంటి ఆహారం తీర్చలేనటువంటి ఆకలిని నా యొక్క పవిత్ర శరీర రక్తాల ద్వారా వారి యొక్క ఆకలిని తీరుస్తాను, వారి యొక్క ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని చేకూరుస్తాను అన్నటువంటి సదుద్దేశంతో స్థాపించినటువంటి గొప్ప విందు ఇదే ప్రభు కడరా విందు. ప్రభు యొక్క దివ్య శరీర రక్తముల స్థాపన, అదే దివ్య సప్రసాద స్థాపన అని మనమందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాము. పాత నిబంధనలో ఈరోజు మనం చదువుతున్నట్లుగా నిర్గమాకాండములో అప్పుడు కూడా పాస్కా విందు జరుపుకునేవాడు. దేనికి జరుపుకునేవాడు అంటే, ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల అవుతున్నాము అని చెప్పడానికి గుర్తుగాను చిహ్నముగాను యావే దేవుడు ఆజ్ఞాపించిన విధముగా మోషే యొక్క మాటల ద్వారా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా వారికి తోచిన రీతిలో ఒక మేక పిల్లను కానీ లేక గొర్రెపోతును కానీ తీసుకొని దాని యొక్క రక్తాన్ని చిందించి మాంసమును కాల్చుకొని పొంగని రొట్టెలను తింటూ ఆ యొక్క జంతువుల యొక్క రక్తము గుమ్మముల మీద రాసినప్పుడు వారిని వదిలివేసి వారిని జీవంతో ఉంచి మిగతా ఐగుప్తు దేశీయుల యొక్క తొలుచూలు బిడ్డను కానీ తొలుచూలు జంతువును కానీ మరణానికి గురి చేయడం జరిగింది. అంటే వారి యొక్క బానిసత్వం నుండి వారిని విడుదల చేసి వారిని కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నటువంటి ఘటన మనందరికీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఈ యొక్క మొదటి పఠనాన్ని చదివినప్పుడు. అయితే క్రీస్తు ప్రభు దానిని అనుసరించి నూతనత్వాన్ని ఇవ్వటానికి తన యొక్క శరీర రక్తాలనే ధారపోసి యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించడం జరుగుతుంది. ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేయడానికి జంతు బలులను అర్పించినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఈ రోజు క్రీస్తు ప్రభు మనందరి కొరకు పాపము అనేటువంటి ఊపిలో కూలిపోయినటువంటి మానవ జాతిని పైకి లాగి స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి తన యొక్క శరీర రక్తాలనే మనందరికీ ఆహారంగా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా మనతో
యుగాంతం వరకు తను జీవించడానికి ఎన్నుకున్నటువంటి ఒక గొప్ప మార్గము ఈ యొక్క దివ్య సప్రసాద స్థాపన. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనంలో తను స్వయంగా చెప్పినటువంటి మాటలు, యుగాంతం వరకు, కాలాంతం వరకు నేను మీతో ఉంటాను అని పలికినటువంటి ప్రభు, ఇదిగో ఈ యొక్క దివ్య సప్రసాదం ద్వారా నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, మీ వెనువెంట ఉండి మీతో నడుస్తానని మనందరికీ మరి ఒక్కసారి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పండుగను జరుపుకునే మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏంటి అంటే, ఈ యొక్క దివ్య సప్రసాదం ఇందులో పాల్గొని నేను ఏ విధముగా తయారవుతున్నాను, ఈ యొక్క సప్రసాద విధి జరుపుకోవటానికి నన్ను నేను ఏ విధముగా తయారు చేసుకుంటున్నటువంటి ఒక చిన్న ప్రశ్నని మనందరం కూడా అడగాలి. ఈ యొక్క దివ్య సప్రసాదంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు భగవానుడి యొక్క సాక్రిఫైస్ అనేది ఉంటుంది. దానితో పాటు చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది తెలుసుకోవాల్సింది దేవునికి కృతజ్ఞతను అర్పించడం. యూకరిస్ట్ అంటే కృతజ్ఞత. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువే తన యొక్క తండ్రి అప్పగించినటువంటి పనిని సక్రమంగా నడిపిస్తూ, సక్రమంగా చేస్తూ, తనకు ఆ యొక్క కార్యాన్ని అప్పగించినందులకు తను స్వయముగా అప్పమును అందుకొని, రొట్టెను అందుకొని దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతను తెలియచేస్తూ ఉన్నాడు. మనము కూడా, మనందరికీ కూడా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని అప్పగించున్నాడు. ఏంటి అంటే, తన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, తన యొక్క దైవత్వాన్ని తెలుసుకొని, అదే దైవత్వాన్ని మనలో కూడా ఉన్నది అని గ్రహించి ఆయనను సేవించడానికి మనల్ని ఎన్నుకున్నట్లుగా గ్రహించటమే ఆయన మనకిచ్చినటువంటి గొప్ప అప్పగించినటువంటి కార్యము. క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చింది కూడా అది మనకు తెలియచేయడానికి. మన యొక్క జీవితం అంతయు కూడా, మన యొక్క శ్వాస అంతయు కూడా తండ్రి దేవుని యొక్క శ్వాస, తండ్రి దేవుని యొక్క రూపము, తండ్రి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. దానికి కృతజ్ఞతలు తెలియచేయాలి. క్రీస్తు భగవానుడు ఏ విధముగా అయితే తన తండ్రికి కృతజ్ఞతలు సమర్పించాడో, అదే విధంగా మనమందరము కూడా ఆయన చేసినటువంటి మేలులన్నిటిని కూడా, ఆయన చేసినటువంటి ఘనకార్యాలన్నిటిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనము కూడా దేవునికి వాటిని సమర్పిస్తూ కృతజ్ఞతలు తెలియచేయాలని దాని యొక్క అర్థం. మొట్టమొదటిగా యూకరిస్ట్ అంటే కృతజ్ఞతలు చెల్లించడము. క్రీస్తు భగవానుడే మనము కృతజ్ఞత ప్రార్థనలు అన్నట్లుగా అప్పమును అందుకొని, అంటే రొట్టెను అందుకొని తన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. కృతజ్ఞతలు చెల్లించిన తరువాత దానిని తుచ్చటం. క్రీస్తు భగవానుడు తన యొక్క శరీరాన్నే మొక్కలుగా అంటే తనను తాను త్యజించుకోవడం, తనను తాను మరి ఒక్కసారి రిక్తునిగా చేసుకోవడం. మనందరి జీవితం కూడా అంతకంతగా ఎదగాలి అంటే మనలను మనము త్యజించుకోవాలి. క్రీస్తు భగవానుడు నేర్పించినటువంటి గొప్ప సత్యము. చాలా కష్టమైనది, కానీ ఇష్టంతో చేస్తే కనుక దాని యొక్క ప్రతిఫలము చాలా గొప్పగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తనను తాను త్యజించుకొని, తనను తాను ముక్కలుగా చేసి అందరికి కూడా పంచిపెట్టాలి. అదే కొమ్యూనియన్ అంటాం. మనందరం కూడా ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొన్న ప్రతిసారి కూడా ఈ యొక్క గొప్ప ఘనకార్యాన్ని జరుపుకుంటూ క్రీస్తు భగవానుడి యొక్క శరీరాన్ని మనలోనికి స్వీకరిస్తూ ఉన్నాము. తనను తాను త్యజించుకొని ముక్కలుగా చేసి మనందరి ఆత్మకు కావలసినటువంటి, మనందరి శరీరానికి కావలసినటువంటి దివ్యాహారాన్ని, జీవాహారాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభువుని మనము మన యొక్క జీవితం ద్వారా
ఇతరులకు పంచగలుగుచున్నామా అన్నటువంటి ప్రశ్నను కూడా మనమందరం కూడా ప్రశ్నించుకోవాలి. పంచితే ఏ విధంగా పంచగలుగుతున్నాము? స్వలాభము కొరక లేక అందరి యొక్క లాభము కొరక అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. క్రీస్తు భగవానుడు ఏ లాభం కొరకు కూడా చేయలేదు. తన యొక్క స్వలాభం కొరకు అలా చేస్తే వీళ్ళందరూ నాతో పాటు ఉండాలన్న స్వలాభం కాదు, కానీ వారికి జీవము పరిపూర్ణం కలిగినటువంటి జీవము కలుగుతుంది అన్నటువంటి విషయము మనందరికి కూడా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే నా యొక్క శరీరము భుజిస్తారో వారు ఎల్లప్పుడూ జీవము కలిగే ఉంటారు. సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తారు అని క్రీస్తు భగవానుడు మనందరికీ సెలవివ్వడం జరిగింది. ఇది